కూడా పని ఇట్లుండదు. మా బామ్మ రైతానండి, ఇప్పుడే తెలిసి చుట్టాలమని వారికి ఫస్ట్ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లాగే వేదిక పైన ఉన్న పెద్దలు జీవరెడ్డి బాబు మరియు హనుమాన్ సార్, రుద్రశ్రీని గారు, శ్రావణి గారు, అందరికీ ఇంకా మిగతా రాజకీయ నాయకులందరికీ మరియు మన కుల సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. అలాగే ఇట్టి అవకాశం కల్పించిన ఇట్యాల గ్రామ సభ్యులకు, పద్మశాలి గ్రామ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ విగ్రహాన్ని అతి తక్కువ మంది మాత్రమే ఈ 3 దశల ఉద్యమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. వారిలో ముఖ్యులు ప్రముఖులుగా నిలిచారు మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అంటే ఆనాడు జరిగిన స్వాతంత్రోద్యమం దగ్గర నుంచి, తర్వాత జరిగినటువంటి నిజాం రజాకర్ల వ్యతిరేక ఉద్యమాల దగ్గర నుంచి, తొలి దశ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర తొలి దశ ఉద్యమం 1969 దగ్గర నుంచి, మరి దశ ఉద్యమం 2000 వరకు, అంటే అన్ని దశల ఉద్యమాల్లోనూ తను ముందుండి తన జీవితాన్ని ఉద్యమాలకు ఊపిరిగా అందించినటువంటి వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, సరే విగ్రహాలను ఆవిష్కరిస్తూ ఉన్నారు, పూలమాలలు అర్పిస్తూ ఉన్నారు, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మరి ఎందుకు అని. ఎందుకంటే అక్కడ చిన్న బాబు నిల్చొని ఉన్నాడు, మన పిల్లలు ఇట్లా నడుచుకుంటూ పోతూ ఉంటారు, అడుగుతారు నాన్న వీళ్ళెవరు అని. మనం చెప్తాం కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నాన్న అని. వారంటే ఎవరు, వారు ఎక్కడ పుట్టారు, వారు ఏం చేశారు, వారి చరిత్ర ఏంటి అని మనల్ని అడుగుతారు పిల్లలు. అవునా? అడిగినప్పుడు మనం చెప్తాం కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఏంటి, వారి జీవితాన్ని ఎవరి కోసం ఎందుకు అంకితం చేశారని మనం చెప్తాం. అందుకోసం పెట్టాలి విగ్రహాలు, అందుకోసం మనం వారందరినీ, అలాంటి మహనీయులందరినీ కూడా గౌరవించుకోవాలి. ఒక గొప్ప, అంటే మనం నిజంగా గర్వంగా చెప్పుకోవచ్చు, పద్మశాలీలందరూ కూడా తెలంగాణ స్వరాష్ట్ర సాధన కళ పుట్టింది మన ఇంట్లో, మన పుట్టినింట్లో అని పద్మశాలీలందరూ కూడా గర్వంగా చెప్పుకోవాలి. దానికి కారణం కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారి ఇంటినే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్నట్టుగా అంకితం చేశారు. అంటే పుట్టినిల్లు అన్నట్టేగా, పుట్టినిల్లు అన్నట్టేగా. మరి ఒక గొప్ప లక్ష్యంతో ముందుకెళ్ళిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి యొక్క లక్ష్య సాధనం, వారి యొక్క ఆలోచనలు అందరూ కూడా భావి భవిష్యత్ తరాలందరూ, మరి ముఖ్యంగా ఇప్పుడున్న యువతి యువకులు వారి ఆశయాలు ఇందాక పెద్దలందరూ కూడా చెప్పారు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వారు ఎన్నో ఉద్యమాలు జరపడం జరిగింది, ఎన్నో కార్యక్రమాలు, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి వాటినే లక్ష్యంగా తీసుకొని వారి ఆలోచన సరళిని ఇప్పుడున్నటువంటి యువతి యువకులు వారే కదా ముందు తరాలకు అందించేది. వారి ఆశయ సాధనలే లక్ష్యంగా కూడా ముందుకెళ్ళాలని మరొక్కసారి కోరుకుంటూ, ఇటువంటి ఒక బృహత్ కార్యక్రమంలో నన్ను కూడా ఒక భాగస్వామ్యం చేసినందుకు మరొక్కసారి అన్న రుద్రశ్రీని అన్న గారికి, అదేవిధంగా ఇటిక్యాల పద్మశాలి సంఘం అధ్యక్షులందరికీ కూడా, అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఏర్పాటు ఉద్యమం నిధులు, నీళ్లు, నియామకాలు చెప్పండి. కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళులు అర్పించడం చెప్పంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకోగలిగినట్టు మాత్రమే వారికి నిజమైన నివాళులు అర్పించగలుగుతామని చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి దశాబ్ద కాలం గడుస్తుంది. ఈ దశాబ్ద కాలంలో మనం ఏ మేరకు ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చుకోగలమని చెప్పని మనం మననం చేసుకోవాల్సినటువంటి ఒక సమయం ఆసనమైందని చెప్పాలి, తప్పని చెప్పండి. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కానీ రాజకీయాలకు అతీతంగా ఉద్యమ లక్ష్యాల సాధన కొరకు ఏదైతుందో పోరాటం చేయవలసినటువంటి ఒక మరి బాధ్యత మనకు ఉందని చెప్పని నేను భావిస్తున్నాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేది ఏ పెట్టుబడిదారుల కొరకు రాష్ట్రం ఏర్పడేది కాదు. పెట్టుబడిదారులు ఏ రాష్ట్రమైనా వాళ్ళకు వాళ్ళు ముందుకు పోగలుగుతారు. ఒక సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా సమాజంలో ఉన్నటువంటి నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక ఒక సంక్షేమ దిశగా ఏదైతుందో
మరి రాష్ట్ర పురోగతి సాధించబడ్డప్పుడు మాత్రమే మనం నిజంగా తెలంగాణ కళలను నెరవేర్చుకున్నటువంటి వాళ్ళు అని చెప్పండి. మనం ఆ దిశగా ముందుకు పోవాలని చెప్పని కోరుతూ వాస్తవంగా ఇప్పుడైతే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని ఇతిహాసం ఏర్పాటు చేస్తుందని చెప్పని మిత్రుడు వేణు గారు దృష్టికి తీసుకురావడం జరిగిందో కొంత ఆలస్యమైన తప్పకుండా రావడం జరుగుతుందని చెప్పాను. నేను వాస్తవంగా నాకు ఒక గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం ఉండేది శ్రీరామపల్లి అని చెప్పని గతంలో జగిత్యాల నియోజకవర్గంలో అక్కడ నేను అంటే జస్ట్ కొబ్బరిగా కొట్టి బయలుదేరి వచ్చేసింది. వారి గౌరవంగా ఏదైతుందో జగిత్యాల మున్సిపాలిటీలో మేము ప్రప్రథమంగా మనం జిల్లాలో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మున్సిపాలిటీకి వెళ్ళి ఏదైతుందో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది మన జగిత్యాల మున్సిపాలిటీ ఆ మార్కండేయ ఆవరణం ఏర్పాటు చేసుకోమని చెప్పండి. తదుపరి మిత్రుడు రుద్ర శ్రీనివాస్ గారు రాయకల్ పట్టణంలో ఏర్పాటు చేయడానికి వారి విగ్రహాన్ని ఏదైతుందో వారు కూడా సమకూర్చింది. దానికి అందరం కూడా అమ్మలు గారు తెలుసని మనం ఇక్కడ రాయకల్ కేంద్రంగా మరి ఇటుకాలను కూడా ఏర్పాటు చేస్తే వారు ముందుకు రావటము ఇది ఇప్పుడు చెప్తున్నట్టు కొండా లక్ష్మణ్ గారు కేవలం పద్మశాలి సమాజాన్ని మాత్రమే నాయకుడు భావించడం దానికి యావత్ జాతి గర్వించదగ్గబడ్డట్టు నాయకుడు ఎవరు ఉన్నారని చెప్పంటే కొండా లక్ష్మణ్ బాబు గారు. మళ్ళీ పదవి కూడా చూడలేదు. మళ్ళీ ఆయన పదవి అంటూ ఏదైనా బాధ్యత చేపడితే తెలంగాణ రాష్ట్రంలో చేపట్టాలని చెప్పి తరలించింది. దురదృష్టం తెలంగాణ రాష్ట్రకు వారి ఉద్యమాన్ని ముందుకు తీసుకోగలిగారు, కానీ చూడలేకపోయారు. కొంత బాధాకరం. వాస్తవంగా ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ వద్ద ఎముకలు కొరికేటువంటి చర్యలో చేపట్టున్నా అందరూ ఆశ్చర్యపోయే విధంగా 90 సంవత్సరాల వయస్సులో వారు నిరాహార దీక్ష చేపట్టడం అలాంటి యూపీఏ ప్రభుత్వం ఒక విధంగా కదిలించిందని చెప్పక తప్పదంటుంది. మనం ఉద్యమ నాయకులుగా మనం ఎవరో భావించిన కానీ వాస్తవంగా ఏ విధమైనటువంటి ఒక స్వలాభాపేక్ష లేకుండా ఏ విధంగా రాజకీయ స్వార్థం లేకుండా తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఉద్యమించినటువంటి నాయకుడు మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మాత్రమే చెప్పాల్సి వస్తుంది అని చెప్పారు. మరి జాతీయ స్థాయిలో మహాత్మా గాంధీ తదుపరి ఒక ఉద్యమ నాయకుడిగా బాపూజీగా పిలువబడేటువంటి గొప్ప నాయకుడు కూడా మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారే చెప్పారు. మహాత్మా గాంధీ తదుపరి చెప్పారు. అటువంటి ఒక మహాను భావుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే ఇలా స్వాతంత్ర ఉద్యమంకి వెళ్ళి ఆరంభించుకొని మన పూర్వ చరిత్ర ఈ దేశానికి స్వాతంత్రం ఏ విధంగా లభించబడ్డది, ఆంగ్లేయుల పాలనలో మనం ఎదుర్కొన్నటువంటి ఒక ఇబ్బందులు, దానికి తోడేదిందో నిజాం నిరంకుశ పాలనలో మనం ఎదుర్కొన్నటువంటి ఒక ఇబ్బందులు, వీళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళు తెలంగాణ ప్రాంత హక్కులు ఏ విధంగా హరించబడ్డాయి, వీళ్ళు తెలంగాణ ప్రాంతం ఒక స్వతంత్ర ఒక రాష్ట్రంగా ఏర్పాటు కాగలిగితే మన హక్కులు ఏదైతే ఉద్యమించడం జరిగిందో ఇవన్నిటికీ వారు స్ఫూర్తి చెప్పని తప్పని చెప్పండి. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క జీవిత చరిత్ర మరి ఉద్యమ స్ఫూర్తి ఏదైతుందో పాఠ్యాంశంగా దాన్ని చేపించే విధంగా ఏదైతుందో అట్లాగే యావత్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జాతి మీదగా గుర్తింపబడాలని చెప్పారంటే దాని మొట్టమొదటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారని చెప్పారు. నేను తప్పకుండా ప్రభుత్వం సూచన చేస్తా. తెలంగాణ జాతి పితగా ఏదైతుందో మరి గౌరవించుకునే విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్తానని చెప్పి అంటున్నా. ఈ సందర్భంగా నాకు మీతో కలిసి ఈ కొద్ది సమయం గడిపే అవకాశం కల్పించినటువంటి కార్యక్రమ నిర్వాహకులకు హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ సామాల మహేష్ కార్ల అంజయ్య మచ్చ మచ్చ రాజగంగారాం తాళ్ళ అంజయ్య మచ్చ రాజగంగారాం బప్పు సాంబార్ శ్రీనివాస్
జక్కని పండరి, జక్కని పండరి, సాంబారి శ్రీధర్, బైరి వెంకటి, జాప భూమయ్య, తాళ్ళ సాయి కుమార్, జాప భూమయ్య.